మీ అందరికీ బాగున్నారు కదా. ప్రభు మాకు అనుగ్రహించిన 11 దినముల ఉపవాస ప్రార్థనా పండుగల్లో 7వ రోజులోకి నడిపించాడు. కంటిన్యూగా అందరి కోసం ప్రార్థన చేస్తాం. చూడండి, ఆనాడు యెహోషాపాతుకు 3 గుంపులు అతని మీదకి దండెత్తి వస్తూ ఉంటే అతను భయపడి సైన్యాన్ని సమకూర్చుకోలేదు, యుద్ధాయుధాలు సమకూర్చుకోలేదు, కానీ దేవుని ఎదుట మోకరించాడు. ఉపవాసంలో ప్రభువును వేడుకుంటే ప్రభు అన్నాడు, భయపడకండి, మీరు సైలెంట్గా ఉండండి, నేను వారికి మీకు ముందుగా ఉండి వారితో నేను యుద్ధం చేస్తాను. దేవుడు యుద్ధం చేశాడు, విజయాన్ని మాత్రం యెహోషాపాతుకి ఇచ్చాడండి. ఉపవాసంలో ఉన్న ఘనత ఏంటంటే గొప్ప విజయాలు. మీ అపజయాలన్నీ విజయాలుగా ప్రభు మార్చి మీకు మహదానందం కలిగిస్తాడు. ఉపవాస ప్రార్థనలో కంటిన్యూగా నశించిపోయే వారి కోసం, అప్పుల్లో ఉన్న వారి కోసం, రోగంలో ఉన్న వారి కోసం, సమస్యల్లో ఉన్న వారి కోసం, బంధకంలో ఉన్న వారి కోసం ప్రతి విషయంలో పేరున ప్రార్థిస్తున్నాం. ఇక 4 రోజులు ఉన్నాయండి. మీరు ఏ బంధకంలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరినీ ప్రభు విడిపించి నడిపించి నిత్యము కాపాడును గాక. ఆమేన్.